మళ్ళీ కూలిన ఢిల్లీ ఎయిర్పోర్ట్ రూఫ్. దేశ రాజధానిలోని విమానాశ్రయానికే రక్షణ లేకుండా పోయింది. నిరుడు వర్షానికి పైకప్పు కూలి ఒకరు మృతి చెందిన ఘటనను మరొక ముందే ఢిల్లీ విమానాశ్రయంలో మళ్ళీ అలాంటి భయానక ఘటనే పునరావృతమైంది. ఈసారి ఎయిర్పోర్టు టర్మినల్ 1లోని పైకప్పు కూలింది. ఆదివారం కురిసిన వర్షానికి ఈ ఘటన జరిగిందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదంతో పాటు ఈదురుగాళ్ల ప్రభావంతో ఢిల్లీకి రావాల్సిన 49 విమానాలు దారి మళ్లించాయి. ఇదేమన్నా రేకుల గుడిసె అనుకుంటారా, తాటాకులతోటి కప్పిన గుడిసెనా? ఇదేమన్నా విమానాశ్రయమే కూలిపోతుందంటే, విమానాశ్రయం పైకప్పే వర్షానికి కూలిపోతుందంటే ఇక మరి అచ్చే దిన్ అని చెప్తున్న మోడీ గారు ఇదేనా? అచ్చే దిన్ అంటే విమానాశ్రయాలు కూలిపోవడమేనా? అచ్చే దిన్ అంటే విమానాశ్రయాలు కూలిపోవడం, పాకిస్తాన్ నుండి 7 తీవ్రవాదులు వచ్చి మన భూభాగంలోకి వచ్చి మన 25 మందిని చంపడం, లేకపోతే వందే భారత్ అనే ఒక రైలును ప్రారంభిస్తే ఓ బర్రె అడ్డం వస్తే బర్రె చచ్చిపోదు కానీ ఈ రైలే ఇరిగిపోతుంది. ఏమైనా వీటిని అగ్గిపెట్టెలతో తయారు చేసిందా? ఇదేనా అచ్చే దిన్ అంటే? మోడీ గారు బర్రెను గుద్దిన రైలు ఎక్కడైనా రైలు ఇరిగిపోతుంది. అదే బర్రె కింద కూడా కాలే, ఇట్లా దులుపుకున్నది మళ్ళీ లేచిపోతుంది బర్రె అంటే ఒక గంత గట్టి పటిష్టమైన రైళ్ళని తయారు చేసినారు అన్నట్టు. ఇప్పుడు అలాంటిదే ఇలాంటి దృశ్యం. ఇది విమానాశ్రయమే గాలికి ఎగిరిపోయింది. మోడీ గారు ఏమని చెప్పుకుందాం? నీ కీర్తి ఇట్లున్నది, నీ కీర్తి.